Good afternoon and welcome to the Hindu newspaper analysis 15/11/2024. సో ఎడిటోరియల్లో ఇవాళ ఏమంటున్నారండి ఆథర్ గారు అంటే, అండ్ దేని గురించి మాట్లాడుతున్నారండి? లెవరేజ్ సిమిలారిటీ కాంప్లిమెంటారిటీ ఇన్ నైజీరియా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ దేని గురించి మాట్లాడుతున్నారండి? లెవరేజింగ్ అంటే an investment where borrowed money or debt అంటే అప్పు is used to maximize the returns దేని మీద ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, తర్వాత ఏమన్నారు? కాంప్లిమెంటారిటీ అంటున్నారు. అంటే రిలేషన్షిప్ ఆర్ సిచ్యువేషన్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ థింగ్స్ ఇంప్రూవ్ ఆర్ ఎంఫసైజ్ ఈచ్ అదర్ క్వాలిటీస్ అనమాట. ఓకే, మన క్వాలిటీసు వాళ్ళ క్వాలిటీసు డెవలప్ చేసుకునే విధంగా ఓకే లెవరేజ్ చేద్దాము. సిమిలారిటీస్ కాంప్లిమెంటారిటీ ఎవరితోని? నైజీరియాలో. సో నవంబర్ అంటే ఇవాళ 15 కదండి, రేపు ఎల్లుండి ఓకే 2024 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్స్ నైజీరియా. ఓకే, ఏ కంట్రీ విజిట్ చేస్తున్నారు? రేపు ఎల్లుండి నైజీరియా విజిట్ చేస్తున్నారండి. అది ఆఫ్రికాలోని మోస్ట్ పాపులస్ కంట్రీ, అంటే ఎక్కువ మంది జనాభా ఉండే కంట్రీ. 53-54 కంట్రీలు ఉంటాయి ఆఫ్రికాలోని. అందులోని మోస్ట్ పాపులర్ ఎక్కువ మంది జనాలు ఉండేది నైజీరియాలోని. ఓకే, అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఆర్థికంగా కూడా వీళ్ళు సెకండ్ లార్జెస్ట్. ఓకే, బాగా డబ్బులు అందిలో. దో ఆన్ హిస్ ఫస్ట్ విజిట్ టు దిస్ కంట్రీ హీ విల్ స్టిల్ ఫైల్డ్. ఆయన ప్రప్రథమంగా మొదటిసారి వెళ్తున్నప్పుడు కూడాను ఎక్కడికి? నైజీరియాకి. ఆయన నైజీరియా దగ్గర ఆయనకు అన్నారే ఇదేదో నాకు తెలిసిన ప్రదేశంలో ఉందా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఎయిర్టెల్ ఉంది, బజాజ్ ఉంది, బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి, సిప్లా మన ఫార్మస్యూటికల్ జాయింట్ ఉంది, టీవీఎస్ కనబడితే బళ్ళు, టాటా కనబడుతుంది. సో ఇండియా అన్నది యుబిక్విటస్, ఫౌండ్ ఎవ్రీవేర్. ఓకే, ఇండియా ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ యుబిక్విటస్. ఎక్కడ? నైజీరియాలో. ఎందుకంటే మనం వాళ్ళం షేర్డ్ కామన్వెల్త్ లెగసీ. మనకి వాళ్ళకి కామన్గా ఏంటంటే మనం షేర్ చేసుకున్నాం, పంచుకుంటున్నాం కామన్వెల్త్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం అన్న యొక్క లెగసీ తరతరాలుగా ఓకే వస్తుందన్నమాట. అండ్ సిమిలర్ ఛాలెంజెస్ మనం ఏమి ఎదుర్కొంటున్నాము అంటే కష్టాలు కానీ, సుఖాలు కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ, సోషల్గా కానీ, ఎకనామిక్గా కానీ, టెక్నాలజీలో కానీ సేమ్ అదే. వాళ్ళు కూడా అవే ఛాలెంజెస్. ఓకే, ఎస్ నిలబడదాం, ఎలా ఫైట్ చేద్దాం. మరి అవతల నుంచి ఎవరైనా ఒక ప్రశ్న విసిరారనుకోండి, దానికి మనం జవాబుదారీగా ఉండాలి. సో సేమ్ ఛాలెంజెస్. ద టూ మల్టీ ఎథనిక్, మన దేశంలో ఎలాగైతే చాలా వివిధ భాషలు, వివిధ కల్చర్స్, వివిధ ఆహార్య శైలి అన్నీ ఉన్నాయో మనుషుల్లోని, అలాగే నైజీరియాలో కూడా టూ మల్టీ ఎథనిక్ లార్జ్ డెవలపింగ్ ఎకానమీస్. మనం కూడా డెవలపింగే, వాళ్ళు కూడా డెవలప్. ప్రజాస్వామ్య గవర్నమెంట్లు ఫేస్ ఐడెంటికల్ ఇష్యూస్. మనకి వాళ్ళకి సేమ్, ఏదో ట్విన్ బ్రదర్స్ అంటాం కదా, కవల పిల్లల్లాగా. సో మన ఇష్యూస్ వాళ్ళ ఇష్యూస్ చాలా ఐడెంటికల్గా ఉన్నాయి. ఓకే, ఇంప్రూవ్డ్ గవర్నెన్స్, ఇప్పుడు ఉన్న పరిపాలనా దక్షత పెంచాలి. సోషల్, సామాజిక, ఆర్థిక పెంపొందన, డెవలప్మెంట్. టెర్రరిజం అంటే బయట నుంచి ఎవరన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీస్. అండ్ కరప్షన్, భ్రష్టాచారం అంటాం, అంటే లంచం. అన్నీ మన ఇండియాలో ఏవేవి ఉన్నాయో అన్నీ నైజీరియాలో కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ కాంప్లిమెంటారిటీ ఇన్ సచ్ స్ట్రాటజిక్. చూడండి ఎంత బాగా వర్డ్ని వాడారో ఆథర్ గారు. అదే సమయంలో వాళ్ళకి ఏమున్నాయి? దే హ్యావ్ కాంప్లిమెంటారిటీ. కాంప్లిమెంటారిటీ అంటే ఏంటి? A relationship or situation in which two or more different things improve or emphasize each other qualities అన్నమాట. ఓకే, కాంట్రాస్టెడ్ థియరీస్ ఉన్నప్పుడు కూడాను ఓకే we may be able to explain a set of phenomena although each separately only accounts for కొన్ని aspects. ఓకే, సో కాంప్లిమెంటారిటీ ఉంది ఇన్ సచ్ ఏరియాస్. ఎలాంటి ఏరియాస్ అవి? స్ట్రాటజిక్ ఏరియాస్, చాలా స్ట్రాటజీ ప్రకారం చాకచక్యంగా. హైడ్రోకార్బన్స్లోని దేశ సంరక్షణ, వ్యవస్థల్ని కట్టడంలోని, కొత్త వ్యవస్థల్ని స్థాపించడంలో. బిల్డింగ్ అంటే
కట్టేయడం కాదు, స్థాపించి దాన్ని మోషన్లో పెట్టాలి కదా. ఆరోగ్యం, జన ఆరోగ్యం అంత, హెల్త్ కేర్, చదువు, అందరికీ చదువు. ఓకే, ఇవన్నీ ఏం చేయాలి? లెవరేజ్ చేయాలి. దిస్ మెల్యూ అంటే సరౌండింగ్స్, ఈ సరౌండింగ్స్ చుట్టుపక్కల ఇవన్నిటితోని వాళ్ళు డెవలప్ అవుదాం అనుకుంటున్నారు. మనం కూడా అలాగే ఉంది కదా, భారతదేశంలో కూడా మనం కూడా డెవలప్ అవుదాం అనుకుంటాం. సిమిలారిటీ, కాంప్లిమెంటారిటీ, ఇవి రెండు ఏం చేయొచ్చండి? కెన్ క్యాటపుల్ట్ అంటే టక్ మన సడన్గా మనని పైకి తీసుకెళ్తుంది. చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, ఒకటి వి షేప్లో నుండి దానికి రబ్బర్ కట్టి వెనక్కి లాగి ఫట్మ కొడితే ముందుకు వెళ్ళేది. సో అది కెన్ క్యాటపుల్ట్ అనమాట. కెన్ క్యాటపుల్ట్ ద అబూజా సమిట్. ఇప్పుడు ఈ శిఖరాగ్ర సమావేశం ఎక్కడవుతుంది? అబూజాలోని. ఫ్రమ్ ఎలాగంటే భారతదేశం, నైజీరియా కలిసి యూనో వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఎడ్యుకేషను, హెల్త్ కేరు, డిఫెన్సు, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా మాట్లాడుకున్నారు. ఎస్, ఇచ్చిపుచ్చుకుందాం కాదు, దీన్ని చారిత్రాత్మకంగా చేయాలి. దీన్ని ఎలా చేయాలి? హిస్టారిక్గా. అరే ఆ రోజు కలిశారు, ఆ రోజు కలవడం వలన ఇప్పుడు మనం ఎస్ రీపింగ్ ద బెనిఫిట్స్. అంటే 16, 17 రేపు ఎల్లుండి 24 ఈ సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి కలిసినప్పుడు ఇది ఎంత చారిత్రాత్మకంగా ఉండాలంటే ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ రోజు కలవడం వలన ఈరోజు మనం ఆ రోజు విత్తనం వేశారు, ఈరోజు ఆ మహావృక్షం కింద మనందరం దాని ఫలాలన్నీ ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పుకోవాలి. సక్సెస్ఫుల్ అనేది ఎవరైనా చేస్తారు అని అవతర్ గారు అంటున్నారు. నెక్స్ట్ ఏమంటారు? సబ్స్టాంటివ్ అసెట్స్ అంటే ఇనఫ్ ఆస్తులు ఆన్ ద గ్రౌండ్, ఓకే, ఆర్ అవైలబుల్. వాళ్ళకే ఉన్నాయి, మనకే ఉన్నాయి. ఈ ఎండివర్ అంటే సిన్సియర్ ఎఫర్ట్. ఈ కార్యదాలు ఎలా ఉంది? మంచిగా సిన్సియర్గా అంతా సక్రమంగా జరగాలి, అంతా సక్రమంగా జరగాలి. ఓకే, సో అందరూ బెనిఫిట్ అవ్వాలి. సో ఇష్టకామ్య ప్రాప్తిరస్తు అన్నట్టుగా మనం అనుకున్నవన్నీ సక్రమంగా జరగాలి. దేర్ ఆర్ మోర్ దెన్ 150 ఇండియన్ కంపెనీస్. భారతదేశంలో ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయండి? నైజీరియాలోని 150 కంపెనీలు. దే హ్యావ్ దేర్ ఫుట్ ప్రింట్ అంటే ఎస్టాబ్లిష్ అయ్యి అవి కూడా ఉద్యోగాలు ఇస్తున్నాయి నైజీరియన్స్కి విత్ ఫుట్ ప్రింట్స్ ఇన్ నైజీరియా. వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఇది ఎంత అంటున్నారు? ఎస్టిమేటెడ్ $27 బిలియన్. 1-2 కాదు, $27 బిలియన్ డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. నైజీరియాకి భారతదేశానికి రాకపోకలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, బయలాటరల్గా బిజినెస్ కూడా జరుగుతుంది, ట్రేడ్. ఇది ఎంత అంటారు? 7.9 బిలియన్ డాలర్లు. ఇది కూడా సంవత్సరానికి. ఇండియా నైజీరియా సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే నైజీరియాకి ప్రథమంగా ఒక ట్రేడింగ్ పార్ట్నర్ ఉన్నారు, మనం నంబర్ 2 అంటే టాప్ 5లో ఉన్నాం మనం. సో నంబర్ 2 ఇస్ ఇండియా. సుమారు 50,000 మంది భారతీయులు నైజీరియాలో ఉన్నారు. వీళ్ళే లార్జెస్ట్ ఎక్కువ నంబర్లో ఉన్న ఆఫ్రికన్ భాషలోని ఒయుబోస్. ఒయుబో అంటే నాన్ ఆఫ్రికన్స్, అంటే ఆఫ్రికా కాని వాళ్ళు, మన వాళ్ళే ఉన్నారు. ఓకే, ఒయుబో గ్రూప్ ఎక్కడ? ఇన్ ద కంట్రీ, ఇన్ నైజీరియా, ఆర్ వెల్ రిగార్డెడ్. ఓకే, మన వాళ్ళని వాళ్ళు బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఫర్ ద లో ప్రొఫైల్. మన వాళ్ళు అట్టహాసం, ఆర్భాటాలు ఏమి ఉండవు, చాలా నీట్గా వెళ్తారు, వాళ్ళు పని చేసుకుంటారు, వస్తుంటారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు, మంచి క్యారెక్టర్. ఓకే, మంచి క్యారెక్టర్, వ్యక్తిత్వం, చాలా మంచి వ్యక్తిత్వాలు అనమాట. ఓకే, నైజీరియన్స్ ఫ్లాక్ టు ఇండియా ఫర్ ట్రేడ్. ఆ దేశం వాళ్ళు వలస వచ్చేస్తుంటారు భారతదేశంతో సత్సంబంధాలు, బిజినెస్ సంబంధాలు ఉంచుకోవడానికి. వాళ్ళకి ఏమన్నా అయితే మెడికల్ ట్రీట్మెంట్కి ఇండియా వస్తారు. మంచి చదువు కావాలి అంటే భారతదేశం వస్తారు. చూడండి ఎన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి మనకి వాళ్ళకిను. ఓకే, ఇండియా హార్డ్ అండ్ సాఫ్ట్ పవర్ ఇన్ నైజీరియా మైట్ లుక్ ఇంప్రెసివ్. ఎక్కడెక్కడైతే మన వాళ్ళు స్టిక్ వాడాలో అక్కడ, ఎక్కడెక్కడైతే మన వాళ్ళు క్యారెట్ వాడాలో అక్కడ. సో ద క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ అంటాం కదా మేనేజ్మెంట్లోని. అలాగా ఇండియాస్ హార్డ్ అండ్ సాఫ్ట్ పవర్
కొన్ని చోట్ల గట్టిగా పవర్ యూస్ చేస్తారు, కొన్నిసార్లు మెత్తగా ఉంటుంది. ఇన్ నైజీరియా ఓకే మైట్ లుక్ ఇంప్రెసివ్, ఇది భలే ఉందండి, పట్టు విడుపు ఉంది అన్న సంతోషంలో ఉన్నారు. కానీ ఇట్ హ్యాస్ లాస్ట్ గ్రౌండ్. గత 10 ఏళ్ళుగా భారతదేశం ఇలా చూడడం నైజీరియా వాళ్ళు కాస్త సడలింది. ఈ బైలాటరల్ ట్రేడ్ అంటే మనకి నైజీరియాకి ఈజ్ హాఫ్ ఇట్స్ పీక్, అంటే పూర్తిగా శిఖరం వైపు వెళ్ళదు, సగంలో అయిపోయింది. ఏ డెకేడ్ అగో ఓకే 10 ఏళ్ళ నుంచి. ఎందుకంటే వెన్ ఇండియా వాజ్ నైజీరియాస్ లార్జెస్ట్, అప్పట్లో ఇండియా ఏంటండి నైజీరియా యొక్క లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే నైజీరియాకి మనకి అంత ఇచ్చిపుచ్చుకోవడం ఉండి బిజినెస్లో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. డిస్పైట్ ఇంత ఉన్నప్పటికి కూడాను బీయింగ్ ద టాప్ బయర్ ఆఫ్ నైజీరియన్ క్రూడ్, మన నైజీరియన్ క్రూడ్ ఆయిల్ ఎంత కొంటున్నప్పుడు కూడాను ఇండియా హ్యాస్ నో అప్ స్ట్రీమ్ అసెట్స్. చూడండి ఎంత బాగా వాడారు ఆథర్ గారు. ఏమన్నారు? ఇండియా హ్యాస్ నో, ఏమన్నారు ఆథర్ గారు? ఇండియా హ్యాస్ నో అప్ స్ట్రీమ్ అసెట్స్ అంటే ఆయిల్ ఫీల్డ్స్ కానీ, న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ కానీ, డ్రిల్లింగ్ రిగ్స్ కానీ, ఏ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ క్రూడ్ ఆయిల్ ఆర్ న్యాచురల్ గ్యాస్ ఇవేవీ లేవు. ఓకే, ఇవేవి ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ ఇవేవీ లేవు. హ్యాస్ నో అప్ స్ట్రీమ్ అసెట్స్. ఎక్కడ దేర్ అంటే నైజీరియాలో. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఎందుకు లేవు అంటే చాలా కారణాలు చెప్పచ్చు. బిహైండ్ దిస్ స్టాగ్నెన్సీ అంటే ముందుకు వెళ్ళదు, మురుగు పట్టింది. అలా ద వాటర్స్ బికమ్ స్టాగ్నెంట్ అంటాం కదా, ఇట్స్ నాట్ మూవింగ్. అప్పుడు ఏమవుద్ది? మురుగు పట్టేస్తుంది. ఓకే, సో ఎందుకు ఇలాగా? టు బిగిన్ విత్ అంటే ఎక్కడో దగ్గర ఈ స్టాగ్నెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకు ఆగిపోయిందండి? ఇంత చేస్తున్నా మనం వాళ్ళను. సో ప్రథమంగా ఏంటంటే మోర్ ఎఫెక్టివ్ అండ్ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్. ఓకే, చాలా ఎఫెక్టివ్గా అంటే పకడ్బందీగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి. కాంప్రిహెన్సివ్ కంప్లీట్గా ఆ ఫ్రేమ్వర్క్ ఆ చట్టంలో ఉండాలి. అది ఈజ్ ఇండిస్పెన్సిబుల్, కెనాట్ బి థ్రోన్ అవే. ఎవరికి? ఫార్ బైలాటరల్ రెన్యువల్. మనకి వాళ్ళకి రెన్యువల్లోని అంటే అయిపోయింది అనుకోండి, కాంట్రాక్ట్ రెన్యూ చేసుకుందామా? ఎస్, కమ్ ఆన్, లెట్ us go for another 5 years అలాగ బైలాటరల్ రెన్యువల్ అండ్ అప్గ్రేడింగ్ త్రూ. దీన్ని ఏం చేయాలి మనం? ఏదో 2004లో ఉన్నట్టుగానే ఇప్పుడు ఉంటామంటే అవ్వదు కదా. ఏం చేయాలి మనం? స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడింగ్ త్రూ ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్. ఆ దేశం వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ద ప్రైమ్ మినిస్టర్స్ విజిట్. చూడండి, ఇదంతా జరగలేదు కాబట్టే ఆథర్ గారు ప్రథమంగా టు బిగిన్ విత్ అన్నారు. ఓకే, టు బిగిన్ విత్ ఏంటి? బిగిన్ విత్ ప్రైమ్ మినిస్టర్ గారు ఓకే ఆయన విజిట్ ఎన్నేళ్ళ తర్వాత జరుగుతుందంటే 17 ఏళ్ళ వరకు. ఓకే, 17 ఏళ్ళు అంటే ఈయన వచ్చి 10 ఏళ్ళు అయింది. ఆ ముందు ఎవరు? మన మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది. ఓకే, వాళ్ళ ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత నుంచి 2004-2009 తర్వాత నుంచి అసలు ఇంక వాళ్ళు వెళ్ళలేదన్నమాట. ఈయన వెళ్ళలేదు 10 ఏళ్ళు. ఓకే, సో అండ్ ద లాస్ట్ మీటింగ్ ఆఫ్ ద బైలాటరల్ జాయింట్ కమిషన్ అంటే వాళ్ళు మనం బైలాటరల్ ఇద్దరం జాయింట్గా కమిషన్ ఈ ఇయర్ జరిగింది. దిస్ ఇయర్ వాజ్ ఆఫ్టర్ 13 years. బైలాటరల్గా కలవడం అన్నది ఓకే 13 ఏళ్ళు. ప్రైమ్ మినిస్టర్ విజిట్ అనేది 17 ఏళ్ళ తర్వాత. దీనికి ముందు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు వెళ్ళారనమాట. వాజ్ ఆఫ్టర్ 13 years. నైజీరియా ఇస్ టూ బిగ్. నైజీరియాని మనం పట్టించుకోకూడదు అన్న విషయం ఏం లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కంట్రీ, చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన మనకి జోడీ అన్నమాట. ఇంపార్టెంట్, ఏ పార్ట్నర్ ఫర్ ఇండియా. ఎందుకు? టు ఛానల్ అది డెవలప్ అవ్వాలంటే ఓకే భారతదేశం హెల్ప్ కావాలి. టు ఛానల్ ఏమంటారు ఆథర్ గారు? ఇట్స్ డెవలప్మెంట్, నైజీరియాస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ మల్టీలాటరల్లీ అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ కావాలి. త్రూ ద ఆఫ్రికన్ యూనియన్. త్రూ ఏ యూనియన్? ఆఫ్రికన్ యూనియన్ ద్వారా. ఇండియా ఆల్సో నీడ్స్. ఇప్పుడు వాళ్ళకేనేమిటి, మనకు కూడా కావాలి కదా.
మనకు కూడా 4 కోట్ల జాబులు క్రియేట్ చేస్తామని చెప్తున్నాం కాబట్టి మనకు కూడా అవసరం ఉంది. దేనికి? బెటర్ లివరేజింగ్. మనం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పొజిషన్ కన్నాను. ద లోకల్ ఇండియన్ డయాస్పోరా, మన వాళ్ళు ఉన్నారు కదా 50,000 మంది, 150 కంపెనీలు. ఓకే, ద సెకండ్ లార్జెస్ట్ ఒయుబో అంటున్నారు కదా వాళ్ళు, నాన్ ఆఫ్రికన్స్. సో ఇదంతా మళ్ళీ డయాస్పోరా పీపుల్ హ్యావ్ లెఫ్ట్ ఇండియా అండ్ స్టే ఇన్ అదర్ కంట్రీ. నైజీరియాలో ఉన్న వాళ్ళకి కూడా ఒక మన ప్రైమ్ మినిస్టర్ వచ్చారండి, మన గురించి మాట్లాడారు, మనల్ని ఇప్పుడు వీళ్ళు ఇంకా బాగా చూస్తారు. ఇంత లో ప్రొఫైలు, ఇంత ప్రొఫెషనలిజము, ఓకే, ఇంత పకడ్బందీగా మనం ఉంటున్నాం కాబట్టి నిజాయితీతో, ఇంటెగ్రిటీ అన్నారు కదా ఆథర్ గారు. సో బెటర్ లివరేజ్ లోకల్ ఇండియన్ డయాస్పోరా. నైజీరియా సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్. భారతదేశం అనండి నైజీరియాలోని ప్రథమంగా నైజీరియన్ గవర్నమెంట్ ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తే అక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీలు, తర్వాత ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్ నైజీరియా ఇస్ ఇండియన్ డయాస్పోరా. ద 2 వైబ్రెంట్ ప్రైవేట్ సెక్టర్స్. మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం, వాళ్ళు అంత యాక్టివ్గా ఉన్నారు. అందుకని ఆయన వైబ్రెంట్ అన్నారు. అని ఒక కైండ్ ఆఫ్ పవర్ షాక్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. వైబ్రెంట్, వెరీ యాక్టివ్. ఓకే, సెక్టార్ షుడ్ బి బెటర్ ఎంపవర్డ్. వాళ్ళకి ఇంకా శక్తిని ఇవ్వాలి, మనం చేయూత ఇవ్వాలి, ఇంకా కమాన్ యూ కెన్ గ్రో అని త్రూ ఎ ప్లాట్ఫామ్. మనం వాళ్ళకి ఒక క్రియేట్ చేయాలి, ఒక ఫౌండేషన్, ఒక పునాది. ప్రిఫరబ్లీ ఎలా ఇవ్వాలి? విత్ ఫైనాన్షియల్, ఆర్థికంగా. అండ్ మంచి వర్డ్ వాడారు ఇక్కడ కూడా. అండ్ ఇంకోటి ఏమన్నారు ఆథర్ గారు? అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్గానే కాకుండా వాళ్ళకి మనం ఏమివ్వాలి? అండర్పిన్నింగ్ కూడా ఇవ్వాలి. ఏమివ్వాలి? అండర్పిన్నింగ్ అంటే ఏ కన్స్ట్రక్షన్ ఆర్ రెనోవేషన్ ప్రాసెస్ దట్ స్ట్రెంగ్థెన్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆర్ అదర్ స్ట్రక్చర్స్. ఓకే, మనం కొత్తగా చేయూత ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఓకే, మనకి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. మనం ఇస్తే ఇదంతా దేంతో చేయాలి? బాగా ముందు చూపుతో చేయాలి. విత్ ఫోర్ సైట్, ముందు చూపు. అండ్ జుడిషియస్ మిక్స్ అంటే చాలా ఆలోచించి మరి ముందడుగు వేయాలి. జుడిషియస్గా మనకి ఆశ ఉండాలి, అంటే గ్రో అవ్వాలని ఆశ ఉండాలి. సెన్సిటివిటీ ఉండాలి, అంటే అవతల వాళ్ళు నొచ్చుకోకుండా ఎలా మనం దీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇండియా అండ్ నైజీరియా ఇలా కానీ వెళ్తే మనం దేనికి తీసుకెళ్ళచ్చు? కెన్ ఫోర్జ్ ఎ విన్ విన్ సినర్జీ. మనము నెగ్గుతాము, వాళ్ళు నెగ్గుతారు. నెక్స్ట్ ఏమంటారు? నైజీరియా విచ్ ఈస్ కరెంట్లీ ఫేసింగ్ సెవరల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ హెడ్ విండ్స్. ఓకే, ఇది టేల్ విండ్ కాదు, అంటే వెనక నుంచి వస్తున్న చల్లగాలి కాదు. హెడ్ విండ్ అంటే మీద పడిపోతున్నాయి. ఎన్ని కష్టాలు? సెవరల్, చాలా. ఆర్థికంగా అండ్ సెక్యూరిటీ అంటే వాళ్ళ భద్రత. ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్నేహితులు కావాలి. ప్రథమంగా ఎవరున్నారు? ఇండియా. మాకు హెల్ప్ చేయండి, మాకు కాస్త తోడ్పడండి అని. సిన్స్ కమింగ్ టు పవర్ గత సంవత్సరం 2023లోని ప్రెసిడెంట్ గారి పేరేంటండి? బోలా టినుబు. ప్రెసిడెంట్ బోలా టినుబు ఆయన ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్ళండి వ్యవహారాన్ని. యాక్టెడ్ విత్ పొలిటికల్ కరేజ్. మంచి ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ముందు ఉన్న వాళ్ళ కాదు, ఆయన ముందు ఉన్న ప్రెసిడెంట్లా కాదు. వాళ్ళు ఏం చేసేవారు? ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, దే కిక్డ్ ద క్యాన్ ఆఫ్ వర్మ్స్. అంటే ఇందులోంచి అయితే పురుగులన్నీ, అంటే క్యాన్ ఆఫ్ వర్మ్స్ అంటే ఇట్ ఈస్ ఏ వెరీ ఇడియోమాటిక్ యూసేజ్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారు? ఆ పురుగులన్నీ ఒక దగ్గర వచ్చారు అంటే కరప్ట్ వాళ్ళందరూ దాన్ని ప్రజల మీదకి, ఇగో ఇలాంటి వెధవలు ఉండడం బట్టి ఇలా అవుతుందని మిగతా ప్రెసిడెంట్లు అందరూ అలా చేశారు. కానీ ఈయన అలా కాదు. హీ మియర్లీ కిక్ ద ప్రిడిసెసర్స్. ఏం చేశారు? దే యూస్ టు కిక్ ద క్యాన్ ఆఫ్ వర్మ్స్ డౌన్ ద రోడ్. ఓకే, దే యూస్ టు కిక్ ఇట్ డౌన్ ద రోడ్. కానీ ఈయన ఎవరు? బోలా టినుబు గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. హీ హాస్ కన్ఫ్రంటెడ్ ఎవరిని? లాంగ్ స్టాండింగ్ నేషనల్ ఛాలెంజెస్. ఎప్పటి నుంచో వీటికి జవాబుదారీతనంగా ఉండాలి. దాన్ని ఈరోజు ఆయన ఛాలెంజ్గా తీసుకుని ఎస్ గో ఇలా చెయ్యండి. లాంగ్ స్టాండింగ్ నేషనల్ ఛాలెంజెస్. ద మెజర్స్ టేకెన్, ఆయన తీసుకున్న మంచి ముందడుగులు ఏంటంటే విత్డ్రాయింగ్ పెట్రోలియం సబ్సిడీ. పెట్రోలియం తీస్తున్న కంపెనీలన్నింటికి సబ్సిడీలు ఆపేశారు.
మీకు రాయితీలు ఇవ్వం ఇంకా. ఇది సంవత్సరానికి ఎంత ఇది రాయితీలు ఇస్తే $10 బిలియన్ యాన్యువల్లీ. ఇప్పుడు అది ఆపేశారు. నెక్స్ట్ ఏం చేశారు? ఫ్రీయింగ్ ద నేషనల్ కరెన్సీ. నేషనల్ కరెన్సీని ఇన్నాళ్ళు ఉక్కు పాదాలతో వాళ్ళే పట్టుకునేవారు. ఇప్పుడు దాన్ని ఫ్రీ చేశారు. నేషనల్ కరెన్సీ పేరేంటండి? ద నైరా. దీన్ని ఫ్రీ చేశారు. దేని నుంచి? ఆఫ్ కంట్రోల్స్. ఇంకా దాని మీద ఆంక్షలు ఏం లేవు. లీడింగ్ టు స్టీప్ డిప్రిసియేషన్. వెంటనే కంట్రోల్స్ వదిలిగానే డిప్రిషియేట్ తగ్గిపోయింది. 32% యాన్యువల్ ఇన్ఫ్లేషన్ తగ్గిపోయింది. డిప్రిసియేషన్, స్టీప్ డిప్రిసియేషన్, 32% యాన్యువల్ ఇన్ఫ్లేషన్. ఓకే. అండ్ చాలా వాటిని కొట్టిపడేశాడు. డిస్మిస్సింగ్ సెవరల్ ఫంక్షనరీస్. వీడక్కర్లేదు అని. ఓకే. ఎవరెవరు వాళ్ళు? సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఉద్యోగం తీసేసాడు ఆయన, అక్కర్లేదు. హెడ్ ఆఫ్ సీక్రెట్ సర్వీస్ తీసేసాడు. మిలిటరీ బ్రాస్ అంటే మిలిటరీలో అనవసరంగా బోల్డ్ అని ర్యాంకులతో చాలామంది ఉండేవారు. బాబు మీరు అందరూ ఇద్దరు బాబు వెళ్ళిపోండి, తక్కువ మంది ఉంటే నేను ఆపరేట్ చేసుకుంటాను, ఖర్చులన్నీ తగ్గించాడు. దీస్ హ్యావ్ అపెండెడ్ ది ఎకానమీ. చూడండి ఆథర్ గారు ఏమన్నారు? దీస్ హ్యావ్ అపెండెడ్ ది ఎకానమీ అండ్ కాజ్ పబ్లిక్ డిసఫెక్షన్. వెరీ గుడ్. వెంటనే ఏం చేశారు? దీస్ హ్యావ్ అపెండెడ్ అంటే టర్న్ ది అప్సైడ్ డౌన్. సిస్టమ్ అంతటినీ తల కిందకి కాల్ పైకి చేసింది. అండ్ కాజ్ పబ్లిక్ ఎఫెక్షన్ కాదు, పబ్లిక్ డిసఫెక్షన్ వచ్చిందన్నమాట. ఓకే. పబ్లిక్ నుంచి ఈయన అనుకున్నంతగా ఈయన మీద ప్రేమానురాగాలు రాలేదు, డిసఫెక్షన్ వచ్చింది. అందుకని ఈయన రీసెంట్ స్పీచ్ ఈ మధ్యకాలంలో ఆయన దేశాన్ని ఉద్దేశిస్తూ టినీవు గారు ఏమన్నారంటే, ఆయన తీసుకున్న ఈ స్ట్రిక్ట్ మెజర్స్ స్టిఫ్ కదా మరి, ఎందుకు అపెండెడ్ ఇలా వెళ్తున్న సిస్టమ్ని తల కింద కాల్ పైకి చేస్తాడండి. ఏంటండి ఈయన ఇలా చేశారు, ఈయనకి అధికారం ఇస్తే అని జనాలందరూ అనుకుంటుంటే ఆయన ఒక స్పీచ్లో ఏం చెప్పారు? ఈ స్టిఫ్గా అంటే ఈ కష్టమైన కొత్త విధి విధానాలని ఎందుకు తీసుకున్నానంటే ఇవి అవసరం. ఎందుకు? మన దేశాన్ని రెజ్యూనవేట్, బికమ్ యంగ్ అగైన్. మనం మళ్ళీ యవ్వనంతో ముందు పరిగెట్టాలి, మళ్ళీ మంచి ఆరోగ్యకరంగా ఉండాలి. అండ్ అష్యూర్డ్ గ్యారంటీ ఇచ్చారు ఎవరికి? ద పబ్లిక్, జనాలందరికీ. ఏమని? ఇంకా మన గడ్డు కాలం, చెడు కాలం, వర్స్ట్ సూపర్లేటివ్ వాడేశారు ఆథర్ గారు. బ్యాడ్ వర్స్ట్ కాలం అయిపోయింది. మనకి ఇంకా ఇంతకన్నా బ్యాడ్ కాలం ఉండదు అన్నాడు. వేర్ ఇండియా కుడ్ హెల్ప్. ఇప్పుడు భారతదేశం యొక్క ప్రథమైన పాత్ర ఎక్కడంటే, ఇంత కరెంట్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఏంటండి, ఆర్థికంగా రాజకీయంగా, ఓకే, డిస్పైట్ ద ఏమన్నారు ఆథర్ గారు, డిస్పైట్ ద కరెంట్ ఇకో పొలిటికల్ కరెండ్రమ్ అంటే ప్రాబ్లం. నైజీరియా ఏం చేస్తుంది? రీటైన్ వదిలించడం లేదు. రీటైన్స్ ఇట్స్ లాంగ్ అట్రాక్టివ్నెస్ ఫర్ ఇండియా అంటే ఒక ఆకర్షణ దానికి. సో ఇండియాని వదిలించుకోవటం లేదు. ఓకే. యాజ్ అ మేజర్ హైడ్రోకార్బన్ సప్లయర్. సో మనం వాళ్ళకి ఏం సప్లై చేస్తున్నామండి? హైడ్రోకార్బన్. ఇక్కడ చాలా లార్జ్ మార్కెట్ ఉంది, చిన్న మార్కెట్ కాదు, లార్జ్ మార్కెట్ విత్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి గోడౌన్స్ అవే కాకుండా సమాజంలో కూడా ఒక హైడ్రోకార్బన్ ఇండియా అని వాళ్ళకి ఒక సోషల్ స్ట్రక్చర్ కూడా ఉంది. అది డెఫిసిట్లో ఉంది, ఎక్కువలో లేదు, తక్కువలో ఉంది. కనుక ఇప్పుడు అండ్ ఇక్కడ ఎదగడానికి చాలా అవకాశం ఉంది, గ్రోత్ పొటెన్షియల్ ఉంది. వైల్ అకేషనల్గా అప్పుడప్పుడు మరక పడుతుంది, స్ట్రెయిన్డ్ దేని మీద? వాళ్ళ రెప్యుటేషన్ మీద. మంచా చెడు అప్పుడు చెడు అనేది పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం డ్యూ డిలిజెన్స్ ఫాలో అవ్వాలి, డిలిజెంట్గా. ఓకే. వర్కింగ్ హార్డ్, డ్యూగా. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది స్టెప్ వైజ్ చూసుకుంటే ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తుంది. కాబట్టి ఆ మరకను మనం చేర్పేసుకోవచ్చు. అండ్ జాగ్రత్త వహించాలి. అండ్ కాషన్. ఏ లెవెల్లోని? మ్యాక్రో ఎకనామిక్ మేనేజ్మెంట్. ఓకే. మ్యాక్రో లెవెల్స్లోని ఇచ్చి ఆర్థికంగా మేనేజ్ చేసుకుంటూ రావాలి జాగ్రత్తగా. ఈజ్ క్వైట్ కాంపిటెంట్. వాళ్ళకి ఆ సామర్థ్యత ఉంది. అండ్ వాళ్ళకి ఆ సోవరిన్ ఆల్ పవర్ఫుల్ కమిట్మెంట్ ఉంది. ఇవన్నీ వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు. దే ఆర్ అప్హెల్డ్. ద నైజీరియన్ లీడర్షిప్. ఇప్పుడు ఉన్న
ప్రెసిడెంట్ గారు ఆయనతో పాటు ఉన్న టీం అంతా వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి, మోడీ గారు వస్తున్నారు రేపు అని. అందులోని ప్రథమంగా వాళ్ళు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారంటే అప్గ్రేడింగ్, పెంపొందించుకోవాలి. దేన్ని? సెక్యూరిటీ లేదన్నాను కదా, మిలిటరీ బ్రాస్ చాలామందిని తీశారు. సో డిఫెన్స్, తర్వాత సెక్యూరిటీ సర్వీసెస్ ఎందుకు ఉండాలండి? మనకు ఎలాగైతే టెర్రరిజము, ఎకనామిక్ ఇవి ఉన్నాయో ఆ దేశానికి కూడా అవే ఉన్నాయి అన్నారు కదా ఇనీషియల్గా. సో టు మీట్ టెర్రరిజం అంటే టెర్రరిస్ట్ అటాక్స్ వాళ్ళ మీద, ఎకనామిక్ అనార్కీ, ఆర్థికంగా అన్స్టేబుల్ అనార్కీ, లాలెస్నెస్ అన్నమాట, ఆర్థికంగా రిలేటెడ్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరి దగ్గర నుంచి ఉంది? ఫస్ట్ వీళ్ళకి బోకో హారాం అన్నది ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఏముంది వాళ్ళకి? చూడండి ఎంత బాగా అన్నారు. ఆయిల్ బంకరింగ్ ఉందంటే ద ప్రాసెస్ ఆఫ్ సప్లయింగ్ ఫ్యూయల్ టు షిప్స్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఫర్ ప్రపల్షన్ ఆర్ అదర్ ఎనర్జీ నీడ్స్. ఫ్యూయల్ యూజ్ ఫర్ బంకరింగ్ ఇస్ కాల్డ్ బంకర్. సో దీన్ని ఏమంటే ఆయిల్ బంకరింగ్కి. ఓకే, ఆయిల్ బంకరింగ్ ఒక ప్రాబ్లం వాళ్ళకి. తర్వాత పైరసీ ఎక్కడ? గల్ఫ్ ఆఫ్ గినియాలోని పైరసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నిటితోని వాళ్ళకి కాస్త టర్బులెంట్, అంటే పీస్ఫుల్గా ఉండదు, గడగడ అనుకుంటా, కాస్త టర్బులెంట్ అఫైర్సే. అంటే ఎప్పుడు ఓకే చిన్నగా ఓకే సన్నాయి నొక్కులతో గొడవలు ఉన్నాయి. ఎవరికి? నేబర్హుడ్తో. హ్యావింగ్ ఓవర్కమ్ సిమిలర్ ఛాలెంజెస్ అట్ హోమ్. మనకు కూడా ఇలా అన్నీ ఉన్నాయి కదా, టెర్రరిజం ఉండేది మనకి, వేరే విధాలుగా చాలా. భారతదేశాన్ని కూడా ఇవన్నీ ఫేస్ చేశారు ఈ 10 ఏళ్లలోని మోడీ గారు. సో హ్యావింగ్ ఓవర్కమ్ సివియర్ ఛాలెంజెస్ అట్ హోమ్, ఇండియా ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనకి ఎలాగ వీటిలన్నీ ఎదుర్కోవాలి అనేది 10 ఏళ్లలోని మనకు బాగా అర్థమైంది. అలాంటి ఆయన వెళ్ళి ఇప్పుడు నైజీరియాని విజిట్ చేస్తున్నారు 17 ఏళ్ళ తర్వాత. సో ఇండియా ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మన దగ్గర కావాల్సిన సామాగ్రిని అంతా ఉంది, వెల్ ఎక్విప్డ్. దేనికి? టు హెల్ప్ నైజీరియా. ఇప్పుడు ఎందుకు? వాళ్ళు గడ్డు కాలంలో ఉన్నారు కాబట్టి మన హెల్ప్ పనికొస్తుంది. నైజీరియా త్రూ కాంప్రిహెన్సివ్ కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తారు ఆఫ్ డిఫెన్స్ సప్లైస్. ఓకే సార్, మాకు ఇవి కావాలి, డిఫెన్స్ సప్లైస్ చేసి తీసుకోండి, మా దగ్గర ఉంది. ట్రైనింగ్ ఇద్దాం, రిమోట్ సెన్సింగ్ ఇస్తాం. ఇది చేయడం వలన మనకేంటి? ఇంటర్న్ బూస్ట్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి ఒక చిన్న బూస్ట్, ఒక చేయూత, కొద్దిగా ఎక్కువ పంపించవచ్చు ఎక్కడికి? నైజీరియాకి. అండ్ రివైవ్, మళ్ళీ ప్రాణం పోయొచ్చు. దేనికి? బైలాటరల్ డిఫెన్స్. వాళ్ళు మన దగ్గరికి రావడం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఈ బైలాటరల్ సత్సంబంధాలు. దేంట్లోని? డిఫెన్స్ సంబంధాలు. ఇది దే బికమ్ అ మోడల్, ఎపిటమీ, మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్ బై 7 నైజీరియన్ ప్రెసిడెంట్స్. ఈ మోడల్ ఏంటి? దిస్ హ్యాస్ మళ్ళీ రివైవ్ చేయొచ్చు. దీన్ని 7 నైజీరియన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఇండిపెండెన్స్ 1960లో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ట్రైన్ అవుతున్నారు? భారతదేశంలోనే ట్రైన్ అవుతున్నారు. యాజ్ ఏంటి? డిఫెన్స్ ఆఫీసర్లుగా. ఎలా ట్రైన్ అవుతున్నారు? డిఫెన్స్ ఆఫీసర్లుగా మన భారతదేశంలోనే ట్రైన్ అవుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు? అండ్ ఈక్వల్లీ అర్జెంట్, ఓకే, ఈక్వల్గా తొందరగా నైజీరియన్ రిక్వైర్మెంట్ ఉంది. వుడ్ బి ఏంటి వాళ్ళకి? టు సీక్ ఇండియాస్ హెల్ప్. భారతదేశం మాకు హెల్ప్ చేయండి. దేనికి? మేము ఆర్థికంగా నిలదొక్కోవాలి, ఎకనామిక్ స్టెబిలైజేషన్. ఎందుకంటే ఇట్ ఫేసెస్, నైజీరియా ఇప్పుడు ఏంటి ఎదుర్కొంటుంది? ఒక కష్టమైన ఫారెన్ ఎక్స్చేంజ్ షార్టేజ్, క్రిటికల్, చాలా సీరియస్ ఫారెన్ ఎక్స్చేంజ్ షార్టేజ్. వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గిపోయింది. ఇండియా ఏం చేయొచ్చు? కుడ్ బెస్ట్ డూ సో త్రూ సమ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్. కొన్ని ఎత్తుకు పై ఎత్తులు మంచి ఓకే చాకచక్యంగా భారతదేశం కొన్ని ఇంపార్టెంట్ ముందడుగులు వేసి అలాంటి పార్ట్నర్షిప్లోని మనం ఏం చేయొచ్చు? ఫర్ అప్స్ట్రీమ్ హైడ్రోకార్బన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఇది బయలాటరల్గా మనకి వాళ్ళకి కంప్లీట్ కాంప్రిహెన్సివ్
ఎకనామిక్ ఆర్థికంగా కలిసికట్టుగా ఒక అగ్రిమెంట్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుద్ది, లార్జ్ ఫైనాన్షియల్ ఫెసిలిటేషన్స్, చాలా దండిగా ఎక్కువగా జాస్తిగా ఫైనాన్షియల్ ఆర్థికంగా సపోర్ట్స్ ఎలా వస్తాయి, త్రూ ద లైన్స్ ఆఫ్ క్రెడిట్, అప్పు రూపంలోని, లేదా బార్టర్, మేము మీకు ఇది ఇస్తాం మీరు మాకు అది ఇవ్వండి. ఓకే, ఓల్డ్ సిస్టంలో ఉండేది కదా, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ లాగా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఇండియా ఏం ప్రొవైడ్ చేయగలదు నైజీరియన్ రిక్వైర్మెంట్స్కి ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, నైజీరియన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఫుడ్ స్టఫ్, ఇవి రైస్, తర్వాత గోధుమలు, మిల్క్ పౌడర్, కన్జ్యూమర్ గూడ్స్ పంపించగలం, ఫార్మస్యూటికల్స్, అదే కాకుండా కంప్రెస్డ్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ కన్వర్షన్ కిట్స్. ఓకే, న్యాచురల్ గ్యాస్ కన్వర్షన్ మార్చుకోవడానికి కిట్లు, న్యాచురల్ గ్యాస్ని కంప్రెస్ చేయొచ్చు, టెక్స్టైల్స్, గార్మెంట్స్, అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అండ్ పవర్ ఎక్విప్మెంట్, ఇవన్నీ పంపించవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఏం దొరుకుతుంది, పాసిబిలిటీ ఆఫ్ రూపీ బేస్డ్ ట్రేడ్. ఓకే, ఇప్పుడు మనం ఇన్నాళ్ళలాగా డాలర్లతో మనం బిజినెస్ చేయం, ఇప్పుడు దేంతో చేస్తాం, రూపాయలతో. మన రూపాయిని మనం కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. సో ద పాసిబిలిటీ ఆఫ్ రూపీ బేస్డ్ ట్రేడ్ కెన్ ఆల్సో బీ పుట్ ఆన్ ద టేబుల్ when you talk over, this is how we want it, and you can put the issue on the table for them to consider it. Okay, they can't say no, we will not consider another kada. The issue is on the table. Other complementaries, okay, other complementarities, ఇదే కాకుండా మిగతావి ఏంటంటే దేనికి మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవచ్చు అంటే వుడ్ ఇంక్లూడ్ ఇంపోర్టింగ్ పామ్ ఆయిల్. వాళ్ళ దగ్గర నుంచి ఏం తెచ్చుకోవచ్చు, మనం పామ్ ఆయిల్ తెచ్చుకోవచ్చు, హైడ్స్, స్కిన్స్ అంటే చెప్పుల తయారీకి, జింజర్ అల్లం, అండ్ గమ్ అరబిక్, ఇవన్నీ తెచ్చుకోవచ్చు. ఇలా కానీ సచ్ మూవ్స్ వుడ్ అరెస్ట్, ఇలా కానీ చేస్తే ఇది దేన్ని ఆపుతుంది, 29.7% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ భారతదేశంలోని సంవత్సరం తగ్గిపోతుంది. ఇండియా ఎక్స్పోర్ట్స్, ఇండియా బయటికి పంపించే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు 23-24లోని ఎంతకు తగ్గిపోయిందండి, టు $3.6 బిలియన్ తగ్గించవచ్చు. సచ్ మూవ్స్ వుడ్ అరెస్ట్ అంటే అప్పుడు మనకి ఇంక డిక్లైన్ ఉండదు అనమాట, మనకి అక్కడి నుంచి యాక్టివిటీయే, వీ కెన్ గో అసెండింగ్. ఇదే కాకుండా మోర్ ఓవర్ ఇట్ వుడ్ హెల్ప్ లొకేట్ అదర్ డ్రైవర్స్. అరే ఈ ఏరియాలో మనం ముందంజకు వెళ్తున్నాము, మిగతా ఏ ఏరియాలు ఉన్నాయి మనం ముందంజకు తీసుకెళ్లే ఏరియాస్, అదర్ డ్రైవర్స్ ఫర్ గ్రోత్. ఇవన్నీ ఏంటి, డ్రైవర్స్ ఫర్ గ్రోత్. గ్రోత్ అంటే ఏంటి, బయలాటరల్, వాళ్ళు మనం ఇచ్చి పుచ్చుకోవడం. యాజ్ ఇండియా నౌ ఇప్పుడు తక్కువగా, ఇప్పుడు మనం బై లెస్ నైజీరియన్ క్రూడ్, ఇప్పుడు మనం నైజీరియన్ క్రూడ్ తక్కువ కొంటున్నాం, దో లెస్ టాంజిబుల్, ఇది చాలా తక్కువ అయినప్పటికి కూడాను క్యాన్ బి ఫెల్ట్ బై టచ్. ఇండియా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ఇది తక్కువైతేనేంటి, భారతదేశం నుంచి మాకు ఇందులో హెల్ప్ కావాలి, అందులో హెల్ప్ కావాలి, ఈ ఏరియాలో కావాలి, ఈ హెల్ప్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా. ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ ఐటీ అండ్ ఐటీఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంకేమన్నారు ఆథర్ గారు, ఇవన్నీ మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇన్సూరెన్స్లో వాళ్ళకి చేయొద్దునివ్వచ్చు, ఆరోగ్యంలో, స్కిల్ డెవలప్మెంట్లో, చదువు, వీటిలన్నిటికీ చేయూత ఇవ్వచ్చు. ఎవరు, భారతదేశం. ఎక్కడ, నైజీరియాలో. భారతదేశానికి వాళ్ళకి మనకి ఒక 500 మిలియన్ ఆఫ్ షేర్డ్ ఇంట్రెస్ట్ హిస్టరీ ఉంది. మనం ఓకే చరిత్ర పుటల్లోకి వెళ్తే నైజీరియాకి మనకి ఒక 500 ఏళ్ళు నుంచి ఒక చరిత్ర చెప్తుంది. ఏ లెస్ నోన్ బట్ ఇంట్రెస్టింగ్, అంటే చాలా తక్కువ మంది తెలుసు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఓకే హిస్టారికల్ స్నిప్పెట్, చారిత్రాత్మకమైన చిన్న కథ ఏంటంటే ఈజ్ అబౌట్ ద ఫస్ట్ డైరెక్ట్ బయలాటరల్ కాంటాక్ట్. ప్రప్రథమంగా ఆ దేశం మన దేశం ఎప్పుడు అసలు కలిసాము అంటే ఒక హేజీ, అంటే అంత క్లియర్గా కాకపోయినా చిన్న మసగ్గా లెజెండ్. ఈ కథ ఏంటంటే ట్రేసెస్ ఎక్కడికి వెళ్తుంది, టు ద అరైవల్. ఒక ఆయన వచ్చారు 1500 ADలో ఆఫ్ బాబా గోర్. ఈయనెవరు,
ఒక జెమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. జెమ్ మర్చెంట్ ఫ్రమ్ కానో. ఈ కానో ఇప్పుడు ఎక్కడుందండి? నార్దర్న్ నైజీరియా. ఆయన ఎక్కడ సెటిల్ అయ్యారు? రత్నపూర్లో. రత్నపూర్ ఎక్కడుంది ఇప్పుడు? గుజరాత్లో. ఆయన ఈ రోజుకి కూడా బాబా కానో అని, బాబా గోర్ అని అందరూ ఆయన్ని గౌరవంగా రెవర్డ్. చూడండి, ఆయన పెద్ద మహాసాధువు అనమాట. ఈ సెయింట్, చాలా పవిత్రమైన ఆత్మ ఆయన. అండ్ ఫర్ డివైజింగ్ ఆయన ఏం చేశారు? కొత్త పరికరాన్ని ఒక దాన్ని కనిపెట్టారు ఆయన. అది ఏం చేస్తుంది? పాలిష్ చేస్తుంది. దేన్ని? అగేట్ స్టోన్స్ని. అగేట్ అంటే ఒక కైండ్ ఆఫ్ జెమ్స్ అనమాట. ఓకే, ఈ అగేట్ స్టోన్స్ని అలాంటి వీ నీడ్ ఎ సిమిలర్ ఇంపెటస్. ఆ రోజు ఎలాగైతే ఆయన వచ్చి మనకి ఇంపెటస్ టు గ్రో ఆన్, అ ఫుట్ హోల్డ్ టు గ్రో ఆన్, అలాగే ఈరోజు మనకి టు మేక్ ద న్యాచురల్ బయలాటరల్ టైస్ మనకిను నైజీరియాకి, ఇండియాకి నైజీరియాకి అంతే మెరుగు. ఇక్కడ ఎక్కడైతే పాలిష్ చేశారో అగేట్ స్టోన్స్, అవి మెరుగు రావడానికి అంతే షైన్. ఇప్పుడు కూడా మోడీ గారు ఆయన కలిసి అదే వెలుగులోకి రెండు దేశాలని తీసుకువెళ్ళచ్చు అని ఆథర్ గారు భావిస్తున్నారు. మోస్ట్ పాపులస్ కంట్రీ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, మోర్ పాపులేటెడ్. ubiquitous. Found everywhere. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? కాంప్లిమెంటారిటీ. ఈ పదం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇక్కడ ఏమంటారు? ఇంప్రూవ్ ఈచ్ అదర్స్ క్వాలిటీస్. milieu, surroundings. నో అప్స్ట్రీమ్ అసెట్స్ అంటే మనం అసలు అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆయిల్ రిగ్గులు ఏవి కొనలేదు మనం. ఓకే, ఓనింగ్ ఆఫ్ ఆయిల్ రిగ్స్ ఎట్సెట్రా, గ్యాస్ కానీ పెట్రోలియం కానీ నథింగ్ వి డిడ్. నో ఓనింగ్ అనమాట. అప్స్ట్రీమ్ అసెట్లు ఏమి మనం క్రియేట్ చేసుకో, ఇండిస్పెన్సిబుల్, కెనాట్ బి లెఫ్ట్ అవుట్. దీన్ని మనం ఏం చేయాలండి? ఆథర్ గారి ప్రకారం వీ నీడ్ టు అండర్పిన్. ఏం చేయాలి? దీన్ని అండర్పిన్ చేయాలి. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవాళ వాడారు ఆయన. ఎందుకంటే ఆయన ఏమంటారు? అండర్పిన్ అంటే ఏం చేయమంటారు? కన్స్ట్రక్షన్ ఆర్ రెనోవేషన్ ప్రాసెస్ దట్ స్ట్రెంగ్థెన్స్ ద ఫౌండేషన్. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ భారతదేశం, నైజీరియా, ఓకే, స్ట్రెంగ్థెన్ దేన్ని మనం అండర్పిన్ చేసుకోవాలి? ద ఫౌండేషన్. అంటే మనం ఏ ఫ్రెండ్షిప్ అయితే స్టార్ట్ చేసామో అది ఫౌండేషన్. అంటే ఇక్కడ bilateral ties. Okay, conundrum, problem. Oil bunkering, providing oil to ships. Epitome, a model of perfection. Barter, exchange of products. Historical snippet అంటే a short story from history. Anecdote andam. Anecdote from history. బాబా గోర్ గారు అన్నారు కదా, ఆయన అగేట్ స్టోన్స్ని మెరుగుపెట్టి షైన్ తెచ్చారు. ఆ రోజు ఎలాగైతే ఆయన ఇండియాకి గుజరాత్లో సెటిల్ అయ్యి ఎలాగైతే నైజీరియా నుంచి వచ్చిన ఆయన ఇంత చేశారో, ఇప్పుడు
మోడీ గారు కూడా అదే చేయొచ్చు అని అంటున్నారు. అగేట్ స్టోన్స్ అంటే యూ కెన్ సే దీస్ ఆర్ జెమ్ స్టోన్స్. ఓకే, impetus, a foothold to grow. చిన్న లిఫ్ట్ ఇవ్వాలని లైఫ్లోనే అంటాం కదా, కాలు ఎత్తినప్పుడు ఎవరైనా పట్టుకున్నాం అంటే తక్కువ ఎగరచ్చు. అది లస్ట్రస్ అంటే షైన్. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ దట్ టాక్స్ అబౌట్ ఇండియా అండ్ నైజీరియా with the importance of the Prime Minister of India, Shri Narendra Modi, visiting them tomorrow and day after. After 17 years, the Prime Minister of India is visiting. So they are also very gung-ho about he visiting them. So is our case also, because even we can also leverage our presence there and get more business. In the process, it should be a win-win situation. So let's hope the best outcome comes out of this meet that Sri Narendra Modi Garu is embarking on tomorrow. So this is the article. The vocabulary is also very good, and this makes for a very good understanding of questions that you might encounter in GS or in geography or many other things of your job orientation. Apart from closed test and reading comprehension and vocabulary, there are some spellings that are very good. Complementarity, okay, all these kind of words. When you read them because they got many letters in them. It's like, a fantastic way of understanding. So it goes on to be called as a sesquipedalian. And that's it. So I thank Subhash, Mamta and Savita for the slides. I thank my colleague Shankar for recording these classes and getting them to you. I am Srinivas Pulyapudi. With the help of this entire team of the editorial analysis, we get these classes to you with the patronage of ISCE Chairman, Hyderabad. Thank you. All the very best. And any kind of feedback you have, please feel free to suggest.